బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం పరిధిలో అక్రమ కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేపు బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు మాత్రం ఆంక్షలు విధించారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కదిలి వెళ్లొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఒకవేళ కేటీఆర్ మాత్రం వెళ్తే మేము ఊరుకునేది లేదు, అరెస్ట్ తప్పకుండా చేస్తాము అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికైతే బాధిత కుటుంబాలన్నీ రోడ్డు మీదకి వచ్చాయి, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులందరూ కూడా ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. ఖమ్మం పరిధిలో వెలుగుమాట్ల గ్రామంలో అరాచకం చోటు చేసుకుంది అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. పేదల ఇల్లు కూల్చివేతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పొంగులేటి తుమ్మల రేవంత్ రెడ్డిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి మాతో అవసరం లేదు, అందుకోసమే ఈ కూల్చివేతలు చేశారు అంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మా ఇల్లు మాకు అప్పచెప్పకపోతే మాత్రం ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము అంటూ కూడా హెచ్చరించారు. ఇక ఖమ్మంలో కాంగ్రెస్ లేకుండా చేస్తాము అంటూ కూడా బాధిత కుటుంబాలన్నీ హెచ్చరికలు జారీ చేశాయి. అయితే ఈ తరుణంలో బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు మాత్రం పలు ఆంక్షలు విధిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు దాటి వెళ్లకూడదు అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. పేదల స్థలం వారికే ఇవ్వాలి అంటూ కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. మొత్తానికైతే ప్రభుత్వం వర్సెస్ పేదలుగా ఉంది ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితి. అయితే మరి ఇటువంటి రాజకీయ చదరంగంలో తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా ఆసక్తికర పరిణామంగా మారింది. మరి రేపు కేటీఆర్ వెళతారా వెళ్లరా, ఒకవేళ వెళితే ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే బాధితులను పరామర్శించాలి, వారికి అండగా ఉండాలి అంటూ కూడా బీఆర్ఎస్ అయితే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. బాధితులందరూ కూడా తినడానికి తిండి లేక, ఎటువంటి నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన బంధువులందరూ కూడా వచ్చి వారికి ఆహార పదార్థాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీద ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, వాళ్ళకు అండగా ఉండాలి, బాధితుల పట్ల న్యాయం జరిగేలాగా పోరాడాలి అంటూ కూడా ముక్త కంఠంతో మాట్లాడుతోంది. అయితే పోలీసులు మాత్రం వివిధ ఆంక్షలు విధిస్తున్నారు. ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి అందరూ కలిసి కుట్రపూరితంగా ఈ కబ్జాలకు పాల్పడ్డారని, కబ్జా చేయడం కోసమే ఇటువంటివి చేశారు అంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. అయితే ప్రభుత్వానికి తెలియదా ఇప్పటి వరకు ఇక్కడ పేదలు ఉన్నట్లు, వారికి సరైన మార్గం చూపించకుండా ఇలాగ అక్రమ కూల్చివేతలు ఏంటి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలకు మా గోడు వెళ్లిపుచ్చుకుంటాము అంటూ కూడా బాధితులు చెబుతున్నారు. కేటీఆర్ రావాలి అంటూ కూడా వారి నినాదాలు చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ని అక్కడికి చేరనిస్తుందా ప్రభుత్వం లేదా అనేది కూడా ఆసక్తికర పరిణామంగా ఉంది. మొత్తానికైతే బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదనలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా స్థలాలు మాకు ఇట్టి కూల్చివేసిన దగ్గర మళ్ళీ నిర్మాణం చేపట్టి ఇవ్వాలి, లేని పక్షంలో మాత్రం ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది అంటున్నారు. ప్రభుత్వాన్ని దించేందుకు కూడా మేము పోరాటం చేస్తాము అంటూ కూడా కొంతమంది అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మంత్రి తుమ్మల కానీ, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, రేవంత్ కానీ చుట్టుపక్కల కనిపించినా మేము ఊరుకోము, మాకు న్యాయం జరగాల్సిందే అంటున్నారు. మరి దీని మీద కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మొత్తానికైతే ఈ విషయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి దీని మీద రేపు కేటీఆర్ వెళ్ళిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అసలు కేటీఆర్కి బాధితులు ఎటువంటి బాధను వెలుబుచ్చుతారు, ఆ తర్వాత కేటీఆర్ ఎటువంటి హామీ ఇస్తారు, బీఆర్ఎస్ తరపు నుంచి ఎటువంటి పోరాటానికి దిగుతారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది.